హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం నార్మలైజేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. నేను లాస్ట్ వీడియోస్లో నార్మలైజేషన్ ప్రాసెస్ అని వర్డ్ యూజ్ చేశాను. ఇప్పుడు ఆ నార్మలైజేషన్ ప్రాసెస్ ఏంటని ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ ఎందుకు యూజ్ అవుతుందంటే, మనకిప్పుడు మన షిఫ్ట్స్ జరుగుతాయి కదా, కొన్ని షిఫ్ట్ కొంచెం ఈజీగా ఉంటుంది అండ్ కొన్ని షిఫ్ట్స్లో మనకి పేపర్ డిఫికల్ట్గా ఉంటుంది. సో డిఫికల్ట్గా వచ్చిన వాళ్ళకి మార్క్స్ తక్కువ వస్తాయి అండ్ ఈజీగా వచ్చిన వాళ్ళకి మార్క్స్ ఎక్కువ వస్తాయి. సో డిఫికల్ట్గా వచ్చిన వాళ్ళకి అన్యాయం జరిగినట్టు కదా. సో అలా కాకుండా అందరికీ న్యాయం జరిగేట్టుగా ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ప్రకారం మనకు మార్క్స్ అయితే క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఈ వీడియోలో మనం నార్మలైజేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ చూస్తే ఇక్కడ మనకు నార్మలైజేషన్ అంటే ఏంటని ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు. సో మీరు కావాలంటే చదవచ్చు. నేను ఇందాక ఏం చెప్పానో అదే ఉంటుంది ఇక్కడ. సో మీరు కావాలంటే చదవచ్చు. అండ్ కింద చూస్తే ఇక్కడ ఏపీ ఎంసెట్ మార్క్స్ నార్మలైజేషన్ ప్రాసెస్. సో ఏపీ ఎంసెట్ వాళ్ళకి నార్మలైజేషన్ ప్రాసెస్ ఎలా చేస్తారు అని ఇక్కడ మనకు ఒక ఫార్ములా అనేది ఇచ్చారు. ఇది ఏపీ ఎంసెట్ వాళ్ళకే కాదు, బోత్ ఏపీ ఎంసెట్ అండ్ టీఎస్ ఎంసెట్ వాళ్ళకి సేమ్ ఫార్ములా యూజ్ చేసి మనకు మార్క్స్ అయితే నార్మలైజ్ చేస్తారు. సో ఈ ఫార్ములా అనేది ఇద్దరికి అప్లికేబుల్ అవుతుంది. సో ఇప్పుడు ఆ ఫార్ములా ఏంటో చూద్దాం. ఫస్ట్ జిఎంఎస్ ప్లస్ టాప్ యావరేజ్ గ్లోబల్ మైనస్ జిఎంఎస్ బై టాప్ యావరేజ్ సెషన్ మైనస్ ఎస్ఎంఎస్ ఇంటూ మార్క్స్ ఆబ్టైన్డ్ బై క్యాండిడేట్ మైనస్ ఎస్ఎంఎస్. మనకు నార్మలైజేషన్ అనేది సబ్జెక్ట్ వైజ్ సపరేట్గా క్యాలిక్యులేట్ చేస్తారు, సెషన్ వైజ్ కాదు. సో ఇప్పుడు ఈ జిఎంఎస్ ఏంటి, ఎస్ఎంఎస్ ఏంటి, సో ఇవన్నీ ఇక్కడ కింద ఫుల్ ఫామ్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూద్దాం. ఎస్ఎంఎస్ అంటే యావరేజ్ ప్లస్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద సెషన్ ఇన్ విచ్ ద క్యాండిడేట్ బిలాంగ్స్ టు. అంటే మీరు రాసిన సెషన్లో టోటల్ ఎంతమంది రాసుంటే వాళ్ళందరి యొక్క ఒక సబ్జెక్ట్ మార్క్స్, అంటే ఫిజిక్స్ అయితే ఫిజిక్స్, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ, ఒక సబ్జెక్ట్ మార్క్స్ తీసుకొని అందరివి వాటిని యావరేజ్ స్టాండర్డ్ డీవియేషన్ చేస్తారు. ఆ రెండు సమ్ చేస్తారు. దాన్ని ఎస్ఎంఎస్ అంటారు. నెక్స్ట్ జిఎంఎస్ అంటే యావరేజ్ ప్లస్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఆల్ ద క్యాండిడేట్స్ అక్రాస్ ఆల్ సెషన్స్ టుగెదర్. అంటే ఇప్పుడు ఎంసెట్లో ఎన్ని సెషన్స్ జరుగుతాయో టోటల్ అన్ని సెషన్స్ యొక్క స్టూడెంట్స్ మార్క్స్ తీసుకుంటారు. ఏవి ఒక సబ్జెక్ట్ మార్క్స్, వాటిని తీసుకొని యావరేజ్ చేస్తారు అండ్ స్టాండర్డ్ డీవియేషన్ కూడా చేస్తారు. వాటిని సమ్ చేసేదే జిఎంఎస్. నెక్స్ట్ టాప్ యావరేజ్ సెషన్ అంటే యావరేజ్ మార్క్స్ ఆఫ్ ద టాప్ 0.1% ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇన్ ద సెషన్ ఇన్ విచ్ ద క్యాండిడేట్ బిలాంగ్స్ టు. అంటే మీరు రాసిన సెషన్లో టాప్ మార్క్స్ తెచ్చుకుంటారు కదా, వాళ్ళలో 0.1% క్యాండిడేట్స్ని తీసుకొని వాళ్ళ యొక్క మార్క్స్ అనేది మనకు యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఏది ఒక సబ్జెక్ట్ మార్క్స్ యొక్క యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తారు. దాన్నే టాప్ యావరేజ్ సెషన్ అంటారు. నెక్స్ట్ టాప్ యావరేజ్ గ్లోబల్ అంటే యావరేజ్ మార్క్స్ ఆఫ్ ద టాప్ 0.1% ఆఫ్ ఆల్ ద క్యాండిడేట్స్ అక్రాస్ ఆల్ సెషన్స్ టుగెదర్. అంటే ఇప్పుడు ఎంసెట్లో మనకు చాలా సెషన్స్ జరుగుతాయి కదా. సో ప్రతి సెషన్లో మనం క్యాలిక్యులేట్ చేసే సబ్జెక్ట్లో టాప్ మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు 0.1% క్యాండిడేట్స్ తీసుకుంటారు. అంటే ప్రతి సెషన్లో 0.1% క్యాండిడేట్స్ తీసుకొని వాళ్ళ యొక్క మార్క్స్ని యావరేజ్ చేస్తారు. దాన్నే టాప్ యావరేజ్ గ్లోబల్ అంటారు. ఇక్కడ ఎస్ఎంఎస్ అండ్ టాప్ యావరేజ్ సెషన్ అంటే ఈ రెండు మీరు రాసిన సెషన్కి సంబంధించినవి. అండ్ జిఎంఎస్ టాప్ యావరేజ్ గ్లోబల్ అంటే ఇవి రెండు టోటల్ అన్ని సెషన్స్లో రాస్తుంటారు కదా. సో టోటల్ మొత్తం ఎంసెట్ అన్ని సెషన్స్కి సంబంధించినది ఏది, జిఎంఎస్ అండ్ టాప్ యావరేజ్ గ్లోబల్ అనేది. ఎస్ఎంఎస్ అండ్ టాప్ యావరేజ్ సెషన్ మీ సెషన్ మాత్రం సంబంధించినది. అండ్ నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది మనకు సబ్జెక్ట్ వైజ్ క్యాల్కులేట్ చేస్తారు, సెషన్ వైజ్ కాదు. ఇది మెయిన్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మనకు నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది సబ్జెక్ట్ వైజ్ సపరేట్గా మనకు క్యాల్కులేట్ చేస్తారు. ఎందుకంటే ఒక షిఫ్ట్లో ఒక సబ్జెక్ట్ ఈజీగా వచ్చి ఉండొచ్చు, ఇంకో సబ్జెక్ట్ డిఫికల్ట్గా వచ్చి ఉండొచ్చు. సో మనకు నార్మలైజేషన్ అనేది సబ్జెక్ట్కి మనకు సపరేట్గా క్యాల్కులేట్ చేస్తారు. ఇప్పుడు ఏపీ ఎంసెట్ వాళ్ళకి ఎలా క్యాల్కులేట్ చేస్తారో చూద్దాం. లాస్ట్ ఇయర్ ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ చూస్తే ఇక్కడ మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి ఇక్కడ మార్క్స్ అనేది మీకు డెసిమల్స్లో ఇచ్చారు. మీకు నార్మల్గా మార్క్స్ ఎలా ఉంటాయి, జస్ట్ ఇంటీజర్లో ఉంటాయి. కానీ ఇక్కడ డెసిమల్స్లో ఇచ్చారు. ఎందుకంటే ఇది నార్మలైజ్ చేసిన తర్వాత వచ్చిన మార్క్స్ కాబట్టి ఇలా డెసిమల్స్లో వచ్చాయి. ఇక్కడ చూస్తే మీకు సబ్జెక్ట్ వైజ్ సపరేట్గా మార్క్స్ అయితే నార్మలైజ్ చేశారు. సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సపరేట్గా మీకు మార్క్స్ అయితే నార్మలైజ్ చేస్తున్నాయి కదా. సో ఈ 3 మార్క్స్ యొక్క సమ్ చేసి మనకు టోటల్లో వేస్తారు. ఈ టోటల్లో వచ్చిన మార్క్స్ని అంటే మనకి ఎంసెట్లో నార్మలైజ్ చేసిన తర్వాత టోటల్ 160కి ఇన్ని మార్క్స్ వచ్చాయని ఇక్కడ వచ్చిన మార్క్స్లో మనకు 75% వెయిటేజ్ తీసుకుంటారు. 75.9368లో 75% వెయిటేజ్ అంటే మనకు
35.5954 ఇన్ని మార్క్స్ వస్తాయి. అండ్ మనకు ఐపీ వెయిటేజ్ కూడా ఉంది కదా ఏపీ ఎంసెట్ వాళ్ళకి. సో ఇక్కడ 592 ఐపీ టోటల్ 600కి. ఈ 592లో మనకు 25% వెయిటేజ్ తీసుకున్నారు, అంటే 24.6666 మార్క్స్ వచ్చాయి. సో ఈ రెండు యాడ్ చేసి టోటల్ ఫైనల్ స్కోర్ అనేది మనకు ఇస్తారనమాట ఏపీ ఎంసెట్ వాళ్ళకి. ఇక్కడ చూడొచ్చు మీరు, సేమ్ ఇందాక నేను చెప్పింది ఇక్కడ ఫార్ములా ఇచ్చాను. obtain marks in MCET by total marks of MCET into 75 plus obtain marks in IPE divided by total marks of IPE into 25. అది ఇందాక నేను చెప్పినట్టుగా ఇక్కడ ఫార్ములా అనేది ఇచ్చాను. మనకు ఏపీ ఎంసెట్లో టోటల్ ఎంసెట్లో వచ్చిన మార్క్స్ అండ్ ఐపీలో వచ్చిన మార్క్స్ వెయిటేజ్ ప్రకారం తీసుకున్న తర్వాత ఆ రెండింటిని మనకు 100 మార్క్స్కి తీసుకుంటారు. సో ఇక్కడ ఉన్న 60.2620 అనేది మనకు 100 మార్క్స్కి, ఏపీ ఎంసెట్ వాళ్ళకి ఫైనల్ మార్క్స్ 100 మార్క్స్కి క్యాలిక్యులేట్ చేస్తారు. కానీ టీఎస్ ఎంసెట్ వాళ్ళకి అలా కాదు, వాళ్ళకి ఎంసెట్లో ఎన్ని మార్క్స్ వస్తాయో టోటల్ 100% అక్కడ నుంచి తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు ఐపీ నుంచి ఏం వెయిటేజ్ లేదు కాబట్టి, సో వాళ్ళకు 100% మార్క్స్ ఎంసెట్ నుంచే తీసుకుంటారు. మన ఏపీ ఎంసెట్ వాళ్ళకైతే 75% ఫ్రమ్ ఎంసెట్ మార్క్స్ అండ్ 25% ఫ్రమ్ ఐపీ మార్క్స్. సో నెక్స్ట్ చూస్తే, సో ఇక్కడ చూడొచ్చు టీఎస్ వాళ్ళ ర్యాంక్ కార్డ్ చూస్తే ఇక్కడ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీళ్ళకు కూడా సపరేట్గా మనకు మార్క్స్ అయితే క్యాల్కులేట్ చేస్తారు సబ్జెక్ట్ వైజ్గా. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఈ మూడు యాడ్ చేసి టోటల్ 160కి ఇన్ని మార్క్స్ అయితే వచ్చాయి. సో వీళ్ళకి 100% మార్క్స్ ఇవే, వాళ్ళకి ఐపీ నుంచి ఏం వెయిటేజ్ ఉండదు. టోటల్ 160 మార్క్స్ క్యాల్కులేట్ చేస్తారు. నెక్స్ట్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం చూద్దాం. ఇప్పుడు మనం మ్యాథమెటిక్స్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మార్క్స్ ఎలా నార్మలైజ్ అవుతాయో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మ్యాథమెటిక్స్ డిఫికల్ట్గా వచ్చింది అనుకుందాం ఒక సెషన్లో. సో మార్క్స్ ఎలా నార్మలైజ్ అవుతాయో చూద్దాం. ఇక్కడ మనకు టోటల్ మ్యాథమెటిక్స్ 80 మార్క్స్ కాబట్టి ఇక్కడ జిఎంఎస్ అంటే అన్ని సెషన్స్కి సంబంధించిన స్టూడెంట్స్ యొక్క మార్క్స్ యావరేజ్ ప్లస్ స్టాండర్డ్ డీవియేషన్ మనకు జిఎంఎస్ ఇన్ మ్యాథమెటిక్స్ 50 వేసుకుందాం. ప్లస్ టాప్ యావరేజ్ గ్లోబల్ అంటే అన్ని సెషన్స్లో ఉన్న టాప్ 0.1% వాళ్ళ యొక్క యావరేజ్ మార్క్స్ 60 అనుకుందాం. మైనస్ జిఎంఎస్ సేమ్ ఈ మార్క్స్ ఇక్కడ వేయాలి. బై టాప్ యావరేజ్ సెషన్ అంటే మీరు రాసిన సెషన్లో టాప్ 0.1% మెంబర్స్ ఉంటారు కదా, అంటే టాప్ 0.1% మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు ఇన్ మ్యాథమెటిక్స్. సో వాళ్ళ యొక్క మార్క్స్ 47 మార్క్స్ వేసుకుందాం. మైనస్ ఎస్ఎంఎస్ అంటే మీ షిఫ్ట్ ఉంటుంది కదా, మీరు రాసిన షిఫ్ట్, అందులో అందరి యొక్క మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ తీసుకొని వాళ్ళ యొక్క యావరేజ్ ప్లస్ స్టాండర్డ్ డీవియేషన్ మార్క్స్ని ఇక్కడ ఎస్ఎంఎస్ అంటారు కదా. సో డిఫికల్ట్ షిఫ్ట్ కాబట్టి తక్కువ మార్క్స్ ఉంటాయి కాబట్టి 34 మార్క్స్ తీసుకుందాం. నెక్స్ట్ మార్క్స్ ఆబ్టైన్ బై క్యాండిడేట్ అంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఆ షిఫ్ట్లో ఆ సబ్జెక్ట్లో, అంటే ఈ కేసులో మీకు మ్యాథమెటిక్స్లో 40 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. నెక్స్ట్ మైనస్ ఎస్ఎంఎస్ సేమ్ ఈ మార్క్స్ ఇక్కడ వేయాలి. సో మొత్తం క్యాల్కులేట్ చేసిన తర్వాత మనకు 54.7113. మనకి ఇక్కడ డెసిమల్లో 4 ఇచ్చారు కదా, మనకు ఇయర్ అయితే 6 డిజిట్స్ ఇస్తారని చెప్పారు. సో చూద్దాం, ఇక్కడ టోటల్ చూస్తే మనకు 54.7113 ఉంది కదా. సో మనకు వచ్చిన మార్క్స్ 40 అండ్ ఇక్కడ చూస్తే మనకు మార్క్స్ పెరిగాయి. ఎందుకంటే ఇది డిఫికల్ట్ షిఫ్ట్ కాబట్టి మనకు ఎక్కువ మార్క్స్ పెరగడం చూసాం. ఎందుకంటే మనకి ఇక్కడ మ్యాథమెటిక్స్ కష్టంగా వచ్చింది అనుకున్నాం కాబట్టి, సో ఇంత మార్క్స్ డిఫరెన్స్ అయితే మనకు గెయిన్ అయ్యాం. సో నెక్స్ట్ చూస్తే మీడియం, ఒకవేళ మనకు ఆ షిఫ్ట్లో మ్యాథమెటిక్స్ మీడియంగా వచ్చింది అనుకుందాం, వాళ్ళకి ఎలా నార్మలైజ్ చేస్తారంటే సేమ్ డిఫికల్ట్ షిఫ్ట్ సేమ్ ఫార్ములా యూస్ చేసి ఇక్కడ వేస్తారు. చూద్దాం, జిఎంఎస్ సేమ్గా ఉంటుంది. నెక్స్ట్ టాప్ యావరేజ్ గ్లోబల్ సేమ్ ఉంటుంది. నెక్స్ట్ జిఎంఎస్ సేమ్ ఉంటుంది బై టాప్ యావరేజ్ సెషన్ అంటే ఆ సెషన్లో మనకు మ్యాథమెటిక్స్ మీడియంగా వచ్చింది అనుకుంటే 57 మార్క్స్ అనుకుందాం. మైనస్ ఎస్ఎంఎస్ అంటే మీ సెషన్లో అందరి యొక్క మార్క్స్ తీసుకొని వాళ్ళ యొక్క యావరేజ్ మార్క్స్ ప్లస్ స్టాండర్డ్ డీవియేషన్ మార్క్స్ 44 అనుకుందాం, ఎందుకంటే మీడియంగా వచ్చింది కాబట్టి పేపర్. నెక్స్ట్ మీకు ఆ సెషన్లో మ్యాథమెటిక్స్లో 46 వచ్చాయి అనుకుందాం. మైనస్ సేమ్ ఈ మార్క్స్ ఇక్కడ వేయాలి. సో ఇలా క్యాలిక్యులేట్ చేస్తే మనకు 51.5110 మార్క్స్ వచ్చాయి. సో మనకి ఇక్కడ కొన్ని మార్క్స్ అయితే పెరగడం చూసాం. ఇప్పుడు ఈజీ షిఫ్ట్ చూద్దాం. ఈజీ షిఫ్ట్లో ఎలా మార్క్స్ నార్మలైజ్ చేస్తారో. సో ఇక్కడ జిఎంఎస్ సేమ్ ఉంటుంది అండ్ టాప్ యావరేజ్ గ్లోబల్ అన్నిటికీ సేమ్ ఉంటుంది. జిఎంఎస్ కూడా సేమ్ ఉంటుంది. బై డినామినేటర్లో చూస్తే టాప్ యావరేజ్ సెషన్ అంటే మీ సెషన్లో
టాపర్స్ ఉంటారు కదా, వాళ్ళలో 0.1 టాప్ మెంబర్స్ యొక్క మార్క్స్ తీసుకొని ఇన్ మ్యాథమెటిక్స్ వాళ్ళ యొక్క యావరేజ్ మార్క్స్ క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఈజీ షిఫ్ట్ కాబట్టి మార్క్స్ బాగా వస్తాయి కాబట్టి 67 మార్క్స్ అనుకుందాం. నెక్స్ట్ మైనస్ ఎస్ఎంఎస్ అంటే మీరు రాసిన షిఫ్ట్లో మ్యాథమెటిక్స్లో టోటల్ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క మార్క్స్ తీసుకొని అది యావరేజ్ మార్క్స్ ప్లస్ స్టాండర్డ్ డీవియేషన్ చేస్తారు. సో అది మనకు ఎస్ఎంఎస్ ఇంటూ 52 అంటే మీకు ఆ షిఫ్ట్లో మ్యాథమెటిక్స్లో 52 మార్క్స్ వచ్చాయనుకుందాం. మైనస్ సేమ్ ఇక్కడ ఏం వేసామో ఇక్కడ కూడా అదే వేస్తాం. సో మొత్తం మీకు క్యాలిక్యులేట్ చేస్తే మనకు 48.4560 మార్క్స్ వచ్చాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు కొన్ని మార్క్స్ అయితే తగ్గాయి. సో ఈజీ షిఫ్ట్ వచ్చింది కాబట్టి మనకు మార్క్స్ తగ్గే అవకాశం కూడా ఉంది. నేను ఇప్పుడు చూపించింది మీకు డిఫికల్ట్ షిఫ్ట్లో అండ్ ఈజీ షిఫ్ట్లో ఉన్న సబ్జెక్ట్స్కి మార్క్స్ ఎలా పెరుగుతాయి ఎలా తగ్గుతాయని చూపించడం కోసం మాత్రమే. మీకు ఇన్ని మార్క్స్ పెరుగుతాయి ఇన్ని మార్క్స్ తగ్గుతాయి అని చెప్పడం కోసం కాదు. ఎందుకంటే మనం ఇక్కడ వాల్యూస్ అనేది రఫ్గా వేసాం. మనకు నిజంగా ఎంసెట్ ఎగ్జామ్ అయిన తర్వాత మనకు వాల్యూస్ ఇక్కడ చేంజ్ అవ్వచ్చు. సో ఇన్ని మార్క్స్ పెరుగుతాయి ఇన్ని మార్క్స్ తగ్గుతాయి అని అనుకోకండి. మనకు ఎలా పెరుగుతాయి ఎలా తగ్గుతాయి అని చూపించడం కోసం మాత్రమే నేను ఇక్కడ మీకు చెప్పాను. సో ఇలా అయితే మనకు మార్క్స్ నార్మలైజ్ చేస్తారు ఎంసెట్లో. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది మనకు సబ్జెక్ట్ వైజ్ క్యాలిక్యులేట్ చేస్తారు, సెషన్ వైజ్ కాదు. ఎందుకంటే సెషన్ వైజ్ అయితే మనకు సెషన్లో మనకు ఒక సబ్జెక్ట్ డిఫికల్ట్గా ఉండొచ్చు, ఇంకో సబ్జెక్ట్ ఈజీగా ఉండొచ్చు. మనం టోటల్ సెషన్ వైజ్ క్యాలిక్యులేట్ చేస్తే కరెక్ట్గా ఉండదు. సో మనకు సబ్జెక్ట్ వైజ్ క్యాలిక్యులేట్ చేస్తే అవి టోటల్ మార్క్స్ తీసుకుంటారు. సో మీకు నార్మలైజేషన్ ప్రాసెస్ అర్థమైంది అనుకుంటున్నాను. సో మనకు ఒక నార్మలైజేషన్ ప్రాసెస్ ఇలా క్యాలిక్యులేట్ చేస్తారు. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ ఇంకా ఏమైనా వీడియోస్ చేయాలంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ ఇంకా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వలేదంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అందులో మనకు ఇంకా చాలామంది ఎంసెట్ స్టూడెంట్స్ ఉన్నారు. మిమ్మల్ని మీరు సపోర్ట్ చేసుకుంటూ మీ డౌట్స్ మీరు క్లారిఫై చేసుకుంటూ చదవచ్చు. సో ఇంకా మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వలేదంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఆ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.